ఏబి వెంకటేశ్వరరావు ఒకప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా అందరికీ సుపరిచితులు. ఆ తర్వాతన ఇంటెలిజెన్స్ డీజీగా చేశారు. ఆ టైంలోనే వివాదాలు ఏదైతే 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఆయన తెలుగుదేశం పార్టీలో చేర్చడానికి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించారంటూ ఆయన మీదన జగన్మోహన్ రెడ్డి గారికి కోపం. ఆ పరిణామ క్రమంగా ఆ తర్వాత ఆయన ఈ ఫోన్లన్నిటి కూడా ట్యాపింగ్ చేశారు ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్తో, పెగాసెస్ ఎక్విప్మెంట్తోనని చెప్పి అది చట్ట ప్రకారం ప్రభుత్వంగా కొనకుండా ఆయన కొడుకు కంపెనీతో కొన్నారన్నటువంటి పేరుతో ఆయన మీద సస్పెన్షన్. దాని మీదన కేంద్ర హోంశాఖ కూడా మొన్న మధ్యన ఇచ్చిన నివేదిక చూసాం. ఆయన సస్పెన్షన్ని ఎత్తివేయమని చెప్పి క్యాట్ ఆర్డర్ ఇస్తే సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ వెంటనే సస్పెన్షన్ విధించడం అన్నటువంటి జరిగింది. వాస్తవంగా ఆయన డీజీపీగా తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. కాకపోతే ఈ సస్పెన్షన్ ఎత్తివేత ఆలస్యం కావడం ఈలోపు కొత్త డీజీపీ నియామకం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన మీద మొన్ననే క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించింది. ఈ నెల 31వ తారీఖుతో ఆయన రిటైర్మెంట్ డేట్. ఆయన ఇప్పుడు కావాలంటే హోంమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా ఏ మంత్రి అయినా కావచ్చు. కాకపోతే అధికారికమైనటువంటి పోలీస్ విధులలో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు మాత్రమే. ఈ నేపథ్యంలో క్యాట్లో ఆయన సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించిన సస్పెన్షన్ అయితే ఎత్తివేసినట్టే, కానీ పోస్టింగ్ ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు చేతిలో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించాలా లేకపోతే డీజీపీ ఆదేశించాలా అన్నటువంటిదే తేలట్లేదు.